నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్య సేవలు నిలిచిపోయాయి. ఆరోగ్యశ్రీ సేవలపై ఆధారపడ్డ పేద రోగుల పరిస్థితి దయనీయంగా మారింది. 9 నెలల కాలంలో ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలకు సంబంధించి ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యం హుకుం జారీ చేసినప్పటికీ ప్రభుత్వంలో స్పందన లేదు. ప్రస్తుతం అన్ని హాస్పిటల్ కూడా వెలవెలబోతున్నాయి. ప్రస్తుతం మనం అమరావతి కేంద్రంగా జరుగుతున్న అన్ని హాస్పిటల్ ప్రస్తుతం స్టార్ హాస్పిటల్ పరిస్థితి ఎక్కడ కూడా రోగులు ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించి రోగుల రాకపోకలు ఇచ్చు కలకలాడే ఆసుపత్రులను ఈ రోజు పరిస్థితి కనబడుతుంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయికి సంబంధించి ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆరోగ్య సేవలు ఎట్టి పరిస్థితుల్లో వీటన్నింటినీ కూడా పునరుద్ధరించాలని పెద్ద పెద్ద యాజమాన్యం కోరుతుంది. అయితే ఆరోగ్య సేవలకు సంబంధించి ఆ వార్డులు ఏ విధంగా ఉన్నాయో అంటే అత్యవసరంగా కొనసాగుతున్నారు. ఈ యాజమాన్యానికి సంబంధించి చికిత్స సంబంధించి వైద్యం కొనసాగుతుంది. ప్రాథమిక చికిత్స సంబంధించి యాజమాన్యం తీసుకోవాల్సిన నిర్ణయాలని యాజమాన్యం పూర్తిగా రద్దు చేయడంతో ఆపుకోవడంతో ఈ నెల 26వ తారీఖు వరకు కూడా దీనికి సంబంధించి ఆసుపత్రి యాజమాన్యం ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది. మాకు రావాల్సిన బకాయిలను చెల్లించండి, మేము కూడా ఖర్చులు పెట్టుకున్నాం కదా, ఈ నేపథ్యంలో మీరు మాకు చెల్లించకుంటే మీరు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మాకు ఖచ్చితంగా మీరు ఆదుకోవాలి, మీరు ఆదుకోకుండా చాలా ఇబ్బంది పడే పరిస్థితి. ఆరోగ్యశ్రీ వాటిలో పరిస్థితి ఏ విధంగా ఉంది, అసలు ఆరోగ్యశ్రీ వాటిలో ప్రజలు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళందరూ కష్టాలు ఏ విధంగా ఉన్నాయి, భవిష్యత్తులో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోకపోతే ప్రభుత్వం ఇవన్నీ పొందకపోతే ఈ రోగ పరిస్థితి కూడా చాలా దయనీయమైన పరిస్థితి. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ వాటిలో ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా కూడా 646 నెట్వర్క్ ఆసుపత్రులు పనిచేస్తున్నాయి. అక్కడ కూడా ఆరోగ్య వైద్య సేవలు అందిస్తున్నాయి. గడిచిన కొన్ని సంవత్సరాలుగా పేద రోగులందరూ కూడా ఆధారపడే ఆరోగ్యశ్రీ అటువంటి ఆరోగ్యశ్రీ పరిస్థితి ఈ రోజు అప్పసైపోయి ఉందని చెప్పొచ్చు. అంటే ప్రభుత్వం దీనికి సంబంధించి చాలా కీలకంగా ఆలోచన చేస్తుంది. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కొనసాగించాలంటే ఎటువంటి వెసులుబాటు తీసుకురావాలి, లేదా ఆరోగ్యశ్రీపై ప్రత్యామ్నాయ ఆలోచనలు కూడా చేస్తుంది. అంటే దీనికి సంబంధించి ప్రధానంగా ప్రభుత్వం చేస్తున్న ఆలోచన ఏంటంటే ప్రస్తుతానికి ప్రభుత్వానికి సంబంధించి 3,500 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. ఆ బకాయిలకు సంబంధించి మాకు చెల్లించండి సార్, మాకు కనీసం 15,000 కోట్ల రూపాయలన్నా చెల్లించండి, లేకపోతే మేము ముందుకు సాగే పరిస్థితి లేదని ఆసుపత్రి యాజమాన్యాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం నుంచి అందుతున్న వెసులుబాటుకు సంబంధించి ఆరోగ్యశ్రీ ఏదైతే నెట్వర్క్ ఆసుపత్రులు ఉన్నాయో వాటి మరుగుదల కష్టంగా అవుతుంది. కనీస అవసరాలు తీర్చలేని పరిస్థితులు ఉంది. ఆసుపత్రి సిబ్బందికి కానీ వైద్యులకు కానీ జీతాలు ఇచ్చుకోలేని పరిస్థితుల్లో ఆసుపత్రులు ఉన్నాయి. ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వం నుంచి బకాయిలు ఉండడంతో వాళ్ళందరినీ కూడా బయటపడేందుకు వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. గడిచిన 9 నెలల కాలంలో 26 సార్లు ప్రభుత్వానికి వీరందరూ కూడా వినతి పత్రాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో అప్పటికి కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి వెసులుబాటు రాలేదు, ప్రభుత్వం నుంచి ఎటువంటి సంప్రదింపులు జరగలేదు. దీంతో ఒక్కసారిగా ప్రభుత్వం ఎవరైతే హాస్పిటల్ యాజమాన్యం ఉందో వీరందరూ కూడా ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. నేటి నుంచి ప్రాథమికంగా అంటే ఓపీని పూర్తిగా నిషేధించారు, ఓపీని పూర్తిగా ఆపేశారు. ప్రస్తుతం ఎక్కడైతే ట్రీట్మెంట్ జరుగుతుందో ఆ ట్రీట్మెంట్ మాత్రం కొనసాగిస్తున్నారు. మనకి ఎక్కడికక్కడ ఆరోగ్యశ్రీ బెడ్లన్నీ చాలా ఖాళీగా కనబడుతున్నాయి. దీనికంటే చాలా రోజుల నుంచి ఆసుపత్రిలో వైద్య సేవలు అందిస్తున్నప్పుడు కూడా ప్రైవేట్ యాజమాన్యం సుముఖత చూపించిన పరిస్థితి. అంటే వారు చాలా కష్టాల్లో ఉన్నారు, మమ్మల్ని ఆదుకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వం తీసుకోవాలి. కానీ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయకుండా కేవలం తాత్సారం చేస్తున్నామని మేము ఇబ్బంది పడుతుంటే ఇది రాజకీయపరమైన అంశం కాదు, పేద రోగులకు పేదలకు సంబంధించిన అంశం కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేసుకోవాలి. ప్రస్తుతం డయాలసిస్ కేంద్రాల వద్ద ఉన్నాం, డయాలసిస్ వద్ద చాలా కీలకమైన అంశం ఇది. డయాలసిస్ సంబంధించి వారందరూ కూడా నిత్యం వారి సొంత ఖర్చులు పెట్టి వీరందరూ కూడా వైద్యం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి కనీస సహాయం అందకపోతే కనుక ప్రైవేట్ యాజమాన్యాల పరిస్థితి చాలా దయనీయంగా ఉండే పరిస్థితి ఉంది. దాని నుంచి ప్రభుత్వం బయటకు రావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ప్రస్తుతం బీమా రంగాన్ని బీమా కంటే ఏ హెల్త్ కేర్ కి తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఆ హెల్త్ కేర్ కి తీసుకొస్తే అంటే ప్రస్తుతం ఇన్సూరెన్స్ మోడల్ని తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ప్రతి కుటుంబానికి 2,50,000 రూపాయల ప్రభుత్వ సాయం అందించే విధంగా, ఇన్సూరెన్స్ అందించే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. దానివల్ల అంటే ఆ స్కీమ్ కి సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి ప్రభుత్వానికి ఆసుపత్రి యాజమాన్యానికి మధ్య చర్చలు ఎటువంటి కొనసాగాలని ఆసుపత్రి యాజమాన్యాల సంఘం చెబుతుంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి కీలకమైన ఆదేశాలు రావాలి. ప్రభుత్వం రేపు రాబోయే 26 తారీఖు వీరందరూ ప్రాథమిక చికిత్స మాత్రమే ఆపుతా ఉన్నారు. తర్వాత అత్యవసర సేవల నుంచి కూడా దూరం జరిగే పరిస్థితి కనబడుతుంది. రాష్ట్రంలో 636 ఆసుపత్రులకు గాను 80 ఆసుపత్రులు కేవలం కృష్ణా జిల్లాలో ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో వీరందరూ పేద రోగులందరూ కూడా నిత్యం ఈ ఆసుపత్రులపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరందరినీ ఆదుకోవాల్సి వస్తుంది. ప్రజా ఆరోగ్యానికి రక్షణ కల్పించవలసిన ప్రభుత్వం ఖచ్చితంగా దీనిపై కీలకమైన నిర్ణయం తీసుకోకపోతే మాత్రం ఇది ప్రజా ఉద్యమంగా దారితీసే అవకాశం ఉంది. ప్రభుత్వాలు రాజకీయపరమైన అంశాలను పక్కన పెట్టి పూర్తిగా కూడా ప్రజల శ్రేయస్సు కోసం ఆలోచించేయాలి. ఇక్కడ ప్రజల శ్రేయస్సుతో పాటుగా ఆసుపత్రి యాజమాన్యాల భవిష్యత్తు కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఒక ఆసుపత్రిలో ఒక పేషెంట్ కి కనీస వైద్యం అందించాలంటే
తమ జోబుల్లోంచి డబ్బులు వెచ్చించే పరిస్థితి కనబడుతుంది. కనీసం ప్రభుత్వం మానవీయ కోణంలో కూడా ప్రభుత్వ ఆసుపత్రి యాజమాన్యంపై స్పందించడం లేదు. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయకుంటే మా జీవితం కష్టతరంగా మారే పరిస్థితి ఉంది. దీనిపై ప్రభుత్వం ఖచ్చితంగా కీలకమైన ఆలోచన చేసి మమ్మల్ని అందరినీ ఆదుకోవాలని అందరూ కోరుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే నెట్వర్క్ ఆసుపత్రుల్లో ప్రజా వైద్యం ఆగిపోయింది, దీని నుంచి మరింత కీలకమైన అంశాలుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దీన్ని ముందుకు తీసుకెళ్తున్న అవసరాన్ని ప్రైవేట్ యాజమాన్యం పదే గుర్తు చేస్తుంది. నేడో రేపు ఖచ్చితంగా దీనిపై ఒక చర్చ ప్రభుత్వం నుంచి చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా పేద రోగులకు వైద్యం ఎవరైతే ప్రైవేట్ ఆసుపత్రుల్లో అందరూ కూడా సహజంగా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. వీరిది ప్రధాన డిమాండ్ కేవలం రావాల్సిన బకాయిలలో 3,500 బకాయిలలో 15,000 రూపాయలను మాకు బకాయిలు చెల్లించండి. బకాయిలు చెల్లిస్తే ఖచ్చితమైన వెసులుబాటు ఉంటుంది. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేయని వీరందరూ కోరుతున్నారు. ప్రభుత్వం నుంచి బీమా సదుపాయాన్ని ఇన్సూరెన్స్ మోడ్లోకి వెళ్ళాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం నుంచి సానుకూలమైన ఆలోచన వచ్చి యాజమాన్యానికి వచ్చే సైనికులు వచ్చి పేద వర్గాలందరికీ ఆరోగ్యం అందాలని కోరుకుంది. ప్రస్తుతం ఇది అమరావతిలోనే ప్రస్తుత పరిస్థితి.